జలకంబులాడుతున్నాడు. ఎంతటి చక్రవర్తి అయినా ధృతరాష్ట్ర మహారాజు కుమారుడు కదా. అందరాజు కుమారుడు కావాలనే కాలు జారి ఎంతటి బాగుకోటను పొడిచితివే ఓసి పాంచాలి. దీనికి తగిన ఫలితము నీవు త్వరలోనే అనుభవించదవుగా. భీమసేన, నేను ఈ చదికి వచ్చినప్పటి నుండి నాకు ఇట్టి మనోవికారములే కలుగుతున్నాయి. అవసర కార్యమునకై అస్తినావతికి పోవచ్చున్నాను. మీ అన్నగారికి తెలియజేయము. ఎంతటి మోడలు తప్పితివి. ఈ విక్కలో చూడవలసినవి, చూసి ఆనందించవలసినవి ఎన్నో ఉన్నవి. అప్పుడే నీవు వెడిగిపోయేదవా? ఎవరక్కడ ఈ కామవేశ్వరునికి పన్నీడ గల కంబు ఆడించి మానసీయ మందిరమును చేర్చుడు. చూడగా వాడంత ఓని కోపమెంత కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి మాట్లాడలేదు. వంచినతో ఎత్తుకున్నదే పెరిగిపోయినాడు. ఎవరు భీమసేన? ఎవరు? ఇంకెవరు అర్జున? లాచాగృహ నిర్మాత, విపన్న ప్రధాత, మన అన్నగారికి ప్రియప్రాంత, నాకు పరమ శత్రువైన ఆ దుర్యోధన నామోధయుడైన ఆ దుష్ట దుర్యోధనుడే. అసూయాపరులకు తగిన పరాభవమే జరిగినయ్యా. అవును. అయ్యా భీమసేన, కారణములు కనపడుచున్నాయి కదా. రాజశేయ యాగములో మీకు జరిగిన సన్మానములు చిత్ర విచిత్ర భరితమైన నేరముగా వాదించి ఉండవచ్చును కదా. ఏమి నేరమా? ఎవరిది నేరం? ఆత్మ బంధువులను కలిసి ఈ మయసముకు ఆహ్వానించుకున్నా నేరమా? రమణీయ రత్న చాతుర్యములకు ముక్తుడవై విప్రోత స్వంతుడు కావట మన నేరమా? ఉన్న చోట లేనట్టుగాను, లేని చోట ఉన్నట్టుగాను భావించి తలకొట్టుకునుట మన నేరమా? గంగపాటను కాల్చి అంతఃపుర కాంతులు నవ్విన ఇది అతని గ్రామాకే కాని మన పొరపాట కాదు. ఆ దుష్టలకు అశాంతి
అగ్రజ మీరు వనరించిన అపకారములకు మాకు మాత్రమే కావా ఎప్పటికొకప్పుడు వారు మన పైన పడక మన మానరి అయిన సద్యకం